మేడారం మహాజాతర అభివృద్ధి పనులు ఓ గేమ్ చేంజర్ అవబోతున్నాయి. గిరిజన సాంప్రదాయాలకు ఇబ్బంది లేకుండా కథ మొత్తం మారుతుంది. గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారళమ్మ గద్దెలు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి మరో లెవెల్లో ఉండేలా చేస్తున్నారు. గతంలో మాదిరి అప్పటికప్పుడు నిర్మాణాలు చేపట్టడం, అవి నాసిరికంతో మళ్లీ మొదటికే రావటం, నిధులు వృధా అవటం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు, శాశ్వత ప్రతిపాదికన అభివృద్ధి జరగబోతోంది. మరి మేడారం మాస్టర్ ప్లాన్ లో అసలు ఉండేదేంటి? మెరుగైన రోడ్లు, మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, సులభంగా దర్శనాలు, మారనున్న మేడారం రూపురేఖలు, వనదేవతల పరిసరాల్లో మహాద్భుతం. రేవంత్ సర్కార్ చొరవతో సరికొత్తగా అభివృద్ధి. అవును, గతంలో మాదిరి మేడారం జాతర వస్తుందంటే హడావిడిగా పనులు చేయటం, అవి కొద్ది రోజులకే నాణ్యత లేక మొదటికే రావటం ఇదే జరుగుతుండేది. దీంతో నిధులన్నీ వృధా అవుతుండేవి. వీటిని గమనించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్తగా మేడారం అభివృద్ధిపై చర్యలు చేపట్టింది. గత కొన్ని రోజులుగా సంప్రదింపులు, చర్చలు, సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ మేడారం మాస్టర్ ప్లాన్ ను ఒక రూపానికి తీసుకొచ్చింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సెప్టెంబర్ 23న మేడారం వెళ్లి అక్కడే గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేయనున్నారు. పూజారులను, గిరిజనుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను ఫైనలైజ్ చేస్తారు. మేడారం సమ్మక్క సారళమ్మ అంటే గిరిజనులకే కాదు, అందరికీ ఓ సెంటిమెంట్. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ తల్లుల్ని కొలుస్తారు జనం. మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. అయితే జనం జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లోనూ పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అంటే ప్రతిరోజు ఇక్కడ భక్తుల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్లు, వరుస సెలవు రోజుల్లో రోజుకు 10,000కు తగ్గకుండా వస్తున్నారు. అదే సమయంలో సాధారణ రోజుల్లో 3-4 వేల మంది దాకా వస్తున్నారు. దీంతో రోజు భక్తుల రద్దీతో అక్కడ మౌలిక వసతుల సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికన అవసరమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆ దిశగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ సమ్మక్క సారళమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మేడారం అభివృద్ధి ప్రణాళికలపై సమ్మక్క సారళమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల ప్రకారమే డిజైన్లను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలన్నారు సీఎం రేవంత్. జాతర అభివృద్ధి పనులకు సంబంధిత టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతమున్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని సూచించారు. అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను గౌరవించాలని, క్యూ లైన్లు, ఇతర వసతుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండబోతున్నాయి. ఆలయ పరిసరాల్లో స్థానిక సంప్రదాయ వృక్షాలు ఉండబోతున్నాయి. మేడారం అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉండబోతోందో ఈ నెల 23న సీఎం సమీక్షలోనే ఓపెనప్ కానుంది. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు పరిశీలించాక అక్కడే పూజారులు, గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై తుది ప్రణాళికకు ఆమోదం తెలపనున్నారు. పూజారుల సూచనలతో ఆలయ ఆవరణను మరింత విస్తరించేలా ప్రణాళికలుండబోతున్నాయి. మేడారం జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి జాతరను మరింత ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇప్పుడు చేపట్టబోయే పనులన్నీ తాత్కాలికమైనవి కావు, శాశ్వత ప్రాతిపదికన చేపట్టేవి. అంటే జాతర వచ్చింది, కట్టాం, తరువాత పోయాయి అన్నట్లుగా కాకుండా రోజువారీ వచ్చే భక్తులకు అవి ఎప్పటికప్పుడు ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నారు. మేడారంలో 100 రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి వచ్చే మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసం జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్ డ్యాంలు నిర్మించాలని ఇప్పటికే సీఎం రేవంత్ సూచించారు.
నిజానికి వనదేవతల ప్రాంగణంలోని గద్దెలన్నీ ఒకేసారి ఏర్పాటు చేసినవి కావు. మొదట సమ్మక్క, ఆ తరువాత సారళమ్మ, కొంతకాలానికి పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలొచ్చాయి. అప్పట్లో మేడారం వచ్చిన భక్తులు 3 రోజుల పాటు ఇక్కడే ఉండి తీరిగ్గా దర్శించుకునేవారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావు. మారిన పరిస్థితుల్లో వచ్చిన రోజే మొక్కులు తీర్చుకుని వెళ్తుండటంతో రద్దీ పెరిగింది. గద్దెల ప్రాంగణానికి చేరుకోవటానికి 3 క్యూలైన్లున్నాయి. అయితే మేడారంలో ఏం చెయ్యాలన్నా వనదేవతలను కొలిచే పూజారుల అనుమతి తప్పనిసరి. గద్దెలు ప్రాంగణంలో మార్పులు చేపట్టాలని 2010 మహాజాతర ముందు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే సమస్యొచ్చింది. దీంతో పూజారుల వ్యతిరేకతను గుర్తించిన మంత్రి సీతక్క, ప్రముఖ వాస్తు శిల్పి శివనాగిరెడ్డి, ట్రైబల్ డిజైనర్లు పూజారులతో పలు సమావేశాలు నిర్వహించారు. ఆదివాసీల ఎలవేల్పులు, పడగలు, ఆచార వ్యవహారాలు ఉండేలా సమ్మక్క, సారలమ్మ గద్దెలను యథాతథంగా కొనసాగించాలనుకుంటున్నారు. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన గద్దెలు ప్రాంగణం ఇరుగ్గా ఉండటం, పెరుగుతున్న భక్తుల కారణంగా చుట్టూ అభివృద్ధి పనులు చేయబోతున్నారు. సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈసారి మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. జనవరి 29న సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. జనవరి 30న ఇద్దరు మహాతల్లులను భక్తులు దర్శించుకుని తమ మొక్కులు సమర్పించుకుంటారు. జనవరి 31న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకునే ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లోని ఛత్తీస్గఢ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ సమ్మక్క సారలమ్మ దర్శనాల తర్వాత మిగతా పర్యాటక ప్రాంతాలను విజిట్ చేసేలా టూరిజం సర్క్యూట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడారం ఈ చుట్టుపక్కల చేయబోయే అభివృద్ధి శాశ్వతంగా ఉండాలి. పనులు ప్రతిసారి చేయకుండా రోజు వచ్చే భక్తుల కోసం కూడా శాశ్వతంగా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అయితే దీన్ని గిరిజన పూజారులు గిరిజనుల ఆమోదంతో ముందుకు తీసుకెళ్లనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ ఇప్పటికే చాలాసార్లు స్వయంగా సమీక్ష జరిపారు. అంతేకాదు శాశ్వత ప్రాతిపాదికన చేపట్టే పనులకు శ్రీకారం చుట్టేందుకు స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. 2026లో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్ల కోసం 150 కోట్లు మంజూరు చేసింది. జాతర రోజుల్లో కాకుండా సాధారణ రోజుల్లో దర్శనానికి వచ్చే భక్తులు ఆ తర్వాత ఇతర టూరిజం ప్రాంతాలను సందర్శించేలా ప్రత్యేకంగా టూరిజం సర్క్యూట్ ను డెవలప్ చేయబోతున్నారు. రామప్ప, లక్నవరం, మేడారం ఇలా 3 ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ గా మలుస్తున్నారు. గతంలో మహాజాతరకు కేవలం 1-2 నెలలకు ముందే ప్రభుత్వం పనులు చేపట్టడంతో నాణ్యత ప్రమాణాలు లోపించి కాంట్రాక్టర్లకి మేలు జరిగేది. కానీ మాస్టర్ ప్లాన్ తో ఆ తీరు మారనుంది. శాశ్వత పనులకు అవసరమైన భూమిని సేకరించాలని కూడా నిర్ణయించారు. పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం సూచించారు. భక్తులకు కంఫర్ట్ గా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ సౌకర్యాలు చేపట్టారు. అలాగే స్మృతివనాన్ని 29 ఎకరాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తారు. జాతర సమయాల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండడంతో మేడారం వెళ్లే రోడ్లన్నీ అభివృద్ధి చేసి విస్తరించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. అంటే మేడారానికి వచ్చే రోడ్లు బాగుంటేనే ఈజీగా భక్తులు చేరుకోవచ్చంటున్నారు. అందులో భాగంగానే మేడారంతో పాటు రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, కాల్వపల్లి, ఎల్బాక, పడిగాపురం, నార్లాపురం గ్రామాల్లో మెయిన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లపై ఫోకస్ పెట్టి నిధులు మంజూరు చేసింది సర్కార్. మేడారంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ డ్రైనేజ్ కాలువల నిర్మాణం గతంలో చేపట్టలేకపోయారు. ఇప్పుడు వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. అటు జాతర టైంలో వృధాగా నీరు పోవడం, వ్యర్థాలు రోడ్లపైకి వస్తున్నాయి. సో ఈసారి మేడారం, రెడ్డిగూడెంలోని అన్ని ఇంటర్నల్ రోడ్ల వెంట మురుగు కాలువల నిర్మాణానికి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. మేడారానికి 4 కోట్లు, రెడ్డిగూడెంకు 1 కోటి కేటాయించింది.
జాతర టైంలో మేడారం దగ్గరికి వస్తున్నా కొద్దీ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ట్రాఫిక్ సాఫీగా వెళ్లాలంటే ఈరట్టం నుంచి ఐలాపురం వరకున్న 12 కిలోమీటర్ల రోడ్ను విస్తరించాలని ఈ ప్రాంత వాసులు దశాబ్దాలుగా కోరుతున్నారు. అయితే ఈ రూట్ అటవీ మధ్యలో ఉండడంతో అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈసారి మాత్రం ప్రభుత్వమే రంగంలోకి దిగి ఈ రోడ్డు అభివృద్ధికి 2 కోట్లు మంజూరు చేసి నిర్మాణ బాధ్యతల్ని అటవీ శాఖకే అప్పగించడంతో ఈసారి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతర సక్సెస్ అవ్వాలంటే విశాలమైన రోడ్లు ఉంటేనే కరెక్ట్ అన్న నిర్ణయంతో ఈ పనులు చేపడుతున్నారు. అవసరమైతే నేషనల్ హైవే అధికారులతో రివ్యూ చేయాలని నిర్ణయించారు. జాతర సమయంలో వెహికల్ మేనేజ్మెంట్ సరైన విధానం ఉండేలా డిజైన్లు రెడీ చేస్తున్నారు. ఇక మెయిన్ రోడ్ల విస్తరణకు R&B శాఖకు 9.95 కోట్లు, మేడారంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రధాన అంతర్గత మార్గాల విస్తరణకు పంచాయతీరాజ్ శాఖకు 51.30 కోట్లు కేటాయించారు. డైరెక్ట్ పంపింగ్ ద్వారా శుద్ధ జలాలు అందించడం నీరు వృధా కావడంతో చాలా చోట్ల పరిసరాలు బురదమయంగా మారుతున్నాయి. ఈసారి ట్యాంకుల ద్వారా నీటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకోసం 5 కోట్లు మంజూరు చేశారు. వ్యర్థాల సేకరణకు వందల సంఖ్యలో యంత్రాలు, వేల సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు అవసరమవుతున్నారు. అయితే ఈసారి జాతరకు ఎకో ఫ్రెండ్లీ తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జిల్లా పంచాయతీ అధికారికి 11.62 కోట్లు కేటాయించింది. అగ్నిమాపక, గిరిజన సంక్షేమం, మత్స్య, సమాచార, పశుసంవర్ధక, వైద్య శాఖ, అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక, NPDCL, ఆబ్కారీ, ఆర్టీసీలకు 33.01 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆయా శాఖలు తమ పరిధిలోని పనులను చేపట్టనున్నాయి. జంపన్న వాగు పరిసర ప్రదేశాల్లో పచ్చదనం పెంచడం, విశ్రాంతి తీసుకునేందుకు టూరిజం శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. ప్రభుత్వం ఇందుకోసం 5 కోట్లు మంజూరు చేసింది. లక్షలాది మంది భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలు కలిగించేలా సమ్మక్క సారలమ్మ పూజార్ల సూచనలు, సలహాలను ప్రతి అంశంలోనూ పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం, డిజైన్, ప్రహారీ, గద్దెలు వంటి అంశాలపై చాలా సమావేశాల్లో చాలాసార్లు చర్చించారు. గద్దెల అభివృద్ధికి 58.2 కోట్లు, గద్దెల వద్ద కళాకృతి పనులకు 6.8 కోట్లు, జంపన్నవాగు అభివృద్ధి కోసం 39 కోట్లు, భక్తుల వసతి కోసం 50 కోట్లు, ఇలా పకడ్బందీగా పనులను డివైడ్ చేశారు. కుంభమేళాలో నిర్వహణలో అనుభవమున్న సంస్థల సూచనలు, సలహాలు తీసుకున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం AI ఎనేబుల్డ్ కెమెరాలు ఉపయోగించనున్నారు. సో ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరింత వైభవంగా, భక్తులకు ఇబ్బంది లేకుండా, వసతులు మెరుగ్గా ఉండేలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.